ప్రేమైనటువంటి సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది ప్రజలు అపవిత్రాత్మల చేత, దురాత్మల చేత, అంధకార శక్తుల చేత బాధలు అనుభవిస్తున్నారు. నిజంగా ఈ లోకంలో దయ్యాలు అనేక మందిని బాధ పెడుతున్నాయా అనేటువంటి ప్రశ్నకు బైబిల్ సమాధానం ఏంటంటే అవును అని చెప్తుంది. అనేక మంది ఈ దయ్యాల చేత, దురాత్మల చేత, అపవిత్రాత్మల చేత అనేటువంటి ఈ యొక్క సమూహం అంతా భూమి మీద ఉన్నటువంటి ప్రజలపైన కమ్ముకొని వారి కుటుంబాలను పాడు చేస్తూ, వారి హృదయాలలో దూరి, వారి కుటుంబాలలో దూరి శాంతిని తీసివేసి అశాంతిని నెలకొల్పుతూ, పిల్లలను, పెద్దలను, పసికందులని చూడకుండా అందరికీ శోధనకరంగా ఈ దురాత్మ సమూహాలు పనులు చేస్తున్నాయి అన్న సంగతి అది వాస్తవమే. బైబిల్ అంటుంది. అందుకే ఒక మనిషి బాగున్నాడంటే ఆ మనిషిని వెంటాడి, ఆ మనిషి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడంటే ఉన్నటువంటి దయ్యం వెళ్ళి మరలా 7 దయ్యాలను పిలుచుకొని వచ్చి అతనిలో నివాసం చేసుకునేదానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ 7 దయ్యాలు వస్తే ఒక దయ్యముతో మనిషి పోరాడేదే చాలా కష్టం. 7 దయ్యాలతో పోరాడగలిగేటువంటి శక్తి, సామర్థ్యము ఆ మనుషులకు ఉండదు. కాబట్టి అంత వారి పరిస్థితి అంత దుస్థితిగా ఉంటుంది. వారి యొక్క నిజముగా అటువంటి వారిని తాళ్ళతో కట్టేసినా, ఎంత బంధించినా కానీ వారు తెంపుకొని దానికి మించినటువంటి ఒక ప్రభావంతో వారు విజృంభిస్తూ ఉంటుంటారు. ఇది మన కళ్ళారా అనేక మందిని ఈ లోకంలో చూసినటువంటి సంగతి. కాబట్టి నా ప్రియులారా, ఇటువంటి శక్తులన్నిటినీ సమర్థవంతంగా గద్దించి నిమ్మలింపచేసే శక్తి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు, మన తండ్రి అయినటువంటి, మన దేవుడైనటువంటి, ఉన్నవాడు అనువాడు అయినటువంటి సృష్టికర్త మనలను వాటి నుంచి విడుదల చేసి సమాధానంగా బ్రతుకుతానికి అవకాశం ఇచ్చేటువంటి దేవుడు ఆయన తప్ప ఇంకెవరూ లేరని బైబిల్లో మనము గట్టిగా వింటున్నాము. ఆ విధంగా విశ్వసించి మనము ముందుకు పోదుంగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మీరు మీ సేవకుని జ్ఞాపకం చేసుకొని సబ్స్క్రైబ్ చేసి రాబోయేటువంటి దినాలలో ఇంకా అనేకమైనటువంటి సంగతులు, దేవుని యొక్క మర్మాలు అనేక మంది లోక ప్రజలందరికీ తెలియచేయటానికి మీరు సమర్థవంతంగా మీ సేవకునికి తోడ్పడి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సహాయపడవలసిందిగా ప్రభు పేట మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధైర్యముగా, నిబ్బరంగా మీరు ఉండాలని ప్రభు యొక్క చిత్తం కనుక మీకు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన యొక్క దీవెనలో తోడుగా ఉండునుగాక. ఆమేన్. మా పరలోకమందున్న మా తండ్రి, ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కాపాడమని, నీ బిడ్డలు ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మ నుంచి విడుదల పొంది నీ నామానికి మహిమ కలిగించుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఏ బిడ్డలు నైనా దయ్యాల చేత బాధపడుతున్నారో, బంధించబడినారో, శాంతి లేకుండా అసమాధానంగా ఉంటున్నారో ప్రభువా, అట్టి బిడ్డలందరినీ, వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క గ్రామాలను, దేశాలను, ప్రపంచంలోని ప్రతి బిడ్డలందరినీ స్వామి విడుదల చేసి వారికి మేలు చేసే దేవుడు తప్ప కీడు చేసే దేవుడు కాదని ప్రజలందరూ స్వామి ఇప్పుడు గుర్తిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నువ్వు చేసిన మేలు కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ప్రజలందరూ స్వామి ప్రభుత్వ అధికారులు, నైనా మతం ఉన్నతాధికారులు, నైనా మా స్వామి సమాజ సేవలు అందించేటువంటి వారు, నైనా మా స్వామి ప్రతి విధమైనటువంటి పరిచర్యలు చేసే వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.